హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే అసలు మనకు జాబ్ ఎందుకు రావట్లేదు అనే అంశం పైన మనం వచ్చరికి ఏంటి అంటే మాట్లాడుకుంటున్నాం. సో దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు పెగా రిలేటెడ్ కాంటెంట్ అన్నా కానీ, కెరీర్ తరపున ఏదైతే కాంటెంట్ ఉన్నా కానీ, లేదు అని అంటే ఏ టూల్స్కి తాలూకు ఏదైతే కొత్త అప్డేట్స్ వచ్చినా కానీ సో మీ ముందుకు నేను ఎప్పుడు ప్రవేశపెడతాను కాబట్టి, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, అంటే నేను కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తాను. ఈవెన్ నేను కూడా అవే చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆస్పెక్ట్స్ నేను చెప్పిన ఏదైతే ఉంటాయో అవి మీరు ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఆస్పెక్ట్స్ నథింగ్ బట్ చెక్ లిస్ట్ టైప్ చెప్తూ ఉంటాను. సో అవన్నీ ఆస్పెక్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ లిస్ట్ రూపంలో మీరు ప్రతి ఒక్క దానికి మీరు మార్క్స్ వేసుకొని మీరు చేసినారా లేదా అనేది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీ చెక్స్ వేసుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ ఆన్ అండ్ ఓవర్ వ్యూ మొత్తం ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నీకు 10 పాయింట్స్ చెప్పాను అనుకో, అందులోకి 7 to 8 వస్తే మీకు యు ఆర్ ఇన్ అ రైట్ పాత్ అండ్ మీకు త్వరలో మీకు జాబ్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఇది ప్రాక్టికల్లీ నేను ఎక్స్పెరిమెంటల్ని చేశాను అండ్ మిగతా వాళ్ళకు కూడా ఇదే నేను సజెషన్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం నేను కూడా ఇలానే చేస్తాను కాబట్టి నేను మీకు చెప్తాను. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు మధ్య మధ్యలో ప్రో టిప్స్ కూడా ఇస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే స్కిల్ గ్యాప్. స్కిల్ గ్యాప్ అంటే ఏంటి? యూజువల్ ఏంటి అని అంటే అది ఫ్రెషర్స్ కానివ్వండి, లేదు అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నా కానివ్వండి. సో స్కిల్ గ్యాప్ వచ్చరికి ఏంటి అని అంటే మీరు ఏ జాబ్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై బయట ట్రెండ్ ఎలా నడుస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 3 to 5 years ఎక్స్పీరియన్స్ మధ్య ఉన్నారనుకుందాం క్యాండిడేట్. సో 3 to 5 years తాలూకు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ ఏదైతే ఉంటాయో అది మీ దగ్గర ఉందా లేదా ఫస్ట్ యూనిట్ ఎగ్జామైన్. అవి ఉంటే యు ఆర్ వెల్ అండ్ గుడ్. సో ఇఫ్ ఇన్ కేస్ అవి లేదు అని అనుకో, సో అక్కడ ఒక గ్యాప్ అయితే ఏర్పడుతుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కిల్ గ్యాప్ అనమాట. సో ఎప్పటికప్పుడు మనం ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఉండాలి. సో అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అది ఐడెంటిఫై చేసి మీ యొక్క దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే, అంటే స్కిల్ గ్యాప్స్ ఉంటే దెన్ అక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎ స్కిల్ గ్యాప్. సో సెకండ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు రెజ్యూమే పోర్ట్ఫోలియో అనమాట. రెజ్యూమే అనగానే యూజువల్ ఏం చేస్తారు అని అంటే మీ ఫ్రెండ్స్ తాలూకు ఏదైతే రెజ్యూమేస్ ఉంటాయో అది మీరు కట్ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ CCP. సో ఆ CCP ఎప్పుడు చేయకూడదు అనమాట. సో ఫస్ట్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళండి, ఏదో ఒక వెబ్ బ్రౌజర్కి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది ATS ఫ్రెండ్లీ రెజ్యూమే టెంప్లెట్స్ అని కొట్టండి. అక్కడ మీకు ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ ఏదైతే ఉంటాయో అక్కడ నుంచి మీరు ఒక డౌన్లోడ్ చేసుకోండి మంచి రెజ్యూమే టెంప్లెట్స్. సో ఆ రెజ్యూమే టెంప్లెట్స్ నుంచి మీరు వచ్చరికి ఏంటి అని అంటే మీ పర్సన్ డీటెయిల్స్, మీ స్కిల్స్ ఏదైతే ఉంటాయో, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. దెన్ అదంతా మీరు అప్డేట్ చేశారు, రెజ్యూమే మీరు అంతా క్యూరేట్ చేశారు, ఆర్టికులేట్ చేశారు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ అదే బ్రౌజర్కి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఏదైతే ఉంటుందో మీ స్కోర్ ఎంత ఉంది, మీ రెజ్యూమే ఏదైతే మీరు పెట్టారో ఆ స్కోర్ ఎంత ఉంది అనేది కొన్ని చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఫ్రీగానే దొరుకుతాయి అనమాట. అక్కడ మీరు ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళి మీ రెజ్యూమే ఏదైతే మీరు ప్రిపేర్ చేశారో ఆ రెజ్యూమేను మీరు అక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ మీ స్కోర్ ఇస్తుంది. సో మినిమం 90 ఉండాలన్నమాట. 90 ఉంటేనే మీ యొక్క రెజ్యూమే ఏదైతే ఉంటుందో అది టూల్ అది ఏం చేస్తుంది అంటే షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అంతే తప్ప ఏది పడితే అది రెజ్యూమే చేయకండి. ఇక థర్డ్ థింగ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కానీ, లేదు అని అంటే ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయినప్పుడు సో వాళ్ళు ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అక్కడ మీకు చాలా బ్రిడ్జ్ ఏర్పడుతుంది అన్న, దట్ ఈస్ నథింగ్ బట్ గ్యాప్ ఏర్పడుతుంది. సో అక్కడ మీరు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు అనలైజ్ ఆన్సర్ చేయలేకపోతారు. దానివల్ల ఇంటర్వ్యూ అనేది క్లియర్ అవ్వదు. సో ఇక్కడ వచ్చరికి అయితే 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి మీ ఫ్రెషర్స్ అనుకుందాం. సో ఫ్రెషర్స్ వచ్చరికి ఏంటి అని అంటే వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం ఒక సినారియో 2 సినారియో 2 సినారియోలు చెప్తూ ఉంటారు. సో ఆ 2 సినారియోలు అంతవరకే మీరు నేర్చుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఒక సినారియో మీరు మీ ట్రైనర్ నేర్పిస్తే దానికి మీరు ఇంకెన్ని సినారియోస్ మీరు దాన్ని చేయగలుగుతారు. ఒక సినారియో కాదు, మీరు యూ నీడ్ టు థింక్ ఆఫ్ అట్లీస్ట్ ఫర్ 10 సినారియోస్ అనమాట. అంటే ఒక ఏదైతే మనకి యూజర్ స్టోరీ కానీ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని మనము ఎన్ని విధాలుగా చేయవచ్చు అన్ని విధాలుగా మీరు దాన్ని ట్రై చేయాలి.
ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మీ యొక్క ట్రైనర్ ఇన్సూరెన్స్ డొమైన్ పైన నేర్పించారు అనుకుందాం, మీరు అదే ఇన్సూరెన్స్ డొమైన్ పైన మీరు నేర్చుకుంటారు. అలా ఉండకూడదు కదా, మనకు చాలా డొమైన్స్ ఉన్నాయి. ఓకేనా, టెలికమ్యూనికేషన్ డొమైన్, బ్యాంకింగ్ డొమైన్, ఓకేనా, ఈ కామర్స్ డొమైన్, ఇలా మనకు చాలా డొమైన్స్ ఉన్నాయి. ఆ డొమైన్స్లో మీరు దాన్ని వర్కౌట్ చేయాలి. ఓకేనా, వర్కౌట్ చేస్తేనే, ఎంత ప్రాక్టీస్ చేస్తేనే మీకు అంత సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మీకు అలవాటు అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చరికి, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చరికి ఏంటంటే, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకుందాం. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కానీ మీ ప్రాజెక్ట్లో మీకు ఏదైతే యూజర్ స్టోరీస్ అసైన్ చేస్తారో మీరు దానిపైన మాత్రమే వర్క్ చేస్తారు, రైట్. సో మీరు ఎప్పుడైతే జాబ్ స్విచ్ అవుదాం అని అనుకుంటారో అక్కడ మీకు వేరే సినారియోస్ మీకు వస్తాయి. ఆబ్వియస్లీ మీరు అక్కడ చెప్పలేకపోతారు. సో అక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే, అక్కడ మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది, గ్యాప్ ఏర్పడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ చేసుకోవాలి. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రతిసారి మీరు ఎన్హాన్స్మెంట్ అవుతారు. ఓకేనా, సో ఎన్హాన్స్మెంట్ అయితే ఏమవుతుంది అని అంటే, మీకు ఏదైతే ఈ స్కిల్స్ గ్యాప్ ఉంటుందో, లేకుంటే స్కిల్స్ ఎన్హాన్స్మెంట్స్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా చక్కగా మీరు దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు కూడా కొంచెం ఈ గ్యాప్ ఏదైతే ఉందో నలిఫై అయిపోతుంది. ఇక ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే, మనకు పువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ నథింగ్ బట్ ఇంగ్లీష్ అని చాలామంది అనుకుంటారు. ఇంగ్లీష్ అన్నది ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, అంతమించి ఏం లేదనమాట. ఓకేనా, సో అమెరికన్ స్లాంగ్లో, యూకే స్లాంగ్లో మాట్లాడితే అది కమ్యూనికేషన్ ఉండదు. ఓకే, సో ఎదుటి వారు చెప్పేది మీకు అర్థం కావాలి, మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమైతేనే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గుడ్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, మీరు కోర్ స్కిల్స్ చాలా బాగుంటారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎవ్రీథింగ్, అనలిటికల్ స్కిల్స్ అంతా చాలా బాగుంటారు, బట్ మీరు దాన్ని కరెక్ట్ వేలో మీరు పోర్ట్రేట్ చేయలేకపోతారు డ్యూ టు లెస్ ఆర్ డ్యూ టు పువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, జాబ్ మళ్ళీ అక్కడ మీరు ఫెయిల్ అవుతారు, రైట్. సో మీరు ఏం చేయాలి అని అంటే, మీకు ఎప్పుడైతే ఈ రిమైనింగ్ కోర్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో అట్ ద సేమ్ టైం మీరు వచ్చరికి ఏంటి అంటే, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, రీడింగ్ బుక్స్ చదవడం కానీ, లేకుంటే కొన్ని కామిక్ సిరీసెస్ ఉంటాయి, రైట్, వెబ్ సిరీసెస్ ఉంటాయి, అవి చూడడం కానీ, లేకుంటే ఎప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడన్నా మీరు మాట్లాడినప్పుడు కొంచెం ఇంగ్లీష్ పదాలు మీరు వాడండి, లేకుంటే ఎస్ఎస్ టైప్ ఏమన్నా రాయండి, కంపోజిషన్ టైప్ మీరు రాయండి. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఇంగ్లీష్ అన్నది ఈజీగా అయిపోతుంది. ఓకేనా, లేదు ఇంకా నాకు ఇంగ్లీష్ రాదు అట్లనే ఉంటే ఇంకా అలానే ఉంటుందన్నమాట. మీరు సడన్గా ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చుంటే మీకు ఏం రాదు. ఓకేనా, ఎప్పుడు ఏ పదం వాడాలని మీకు తెలియదు. ఓకేనా, అక్కడ మీరు బ్లాంక్ అయిపోతారు. బ్లాంక్ అయిపోతే మీరు మళ్ళీ ఏమవుతుందని ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం లెస్ అయిపోతుంది. ఓకేనా, దానివల్ల మీకు వచ్చిన ఆన్సర్ కూడా మీరు పోర్ట్రేట్ చేయలేకపోతారు. ఓకేనా, సో ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి, సో ఎప్పుడైతే మీరు కోర్ స్కిల్స్ పెంచుకుంటారో అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు పెంచుకోవాలి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చరికి ఏంటి అని అంటే, పర్సనల్ బ్రాండింగ్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మీ లింక్డ్ఇన్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే కనెక్షన్స్ ఎంతమంది ఉన్నారు. ఓకేనా, సో ఈ రెండింటి టాలీ చేసుకోండి మీరు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ కెరీర్ ఏ విధంగా వెళ్తుంది, డౌన్ ట్రాక్లో వెళ్తుందా లేదా కరెక్ట్ పాత్లో వెళ్తుందా అన్నది చూడండి ఒకసారి. ఓకేనా, సో ఏం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ఇన్ మంచి ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేయండి. ఓకేనా, మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటూ మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారు, అంటే మీరు ఏ స్కిల్స్, ఏ టెక్నాలజీ పైన మీరు వర్క్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ జావా ఫుల్ స్టాక్ అనుకుందాం. సో జావా ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు ఆ జావా ఫుల్ స్టాక్ తాలూకు ఎవరైతే మీకు కనెక్షన్స్ ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని బిల్డప్ చేయండి. ఎంతగానో కానీ అట్లీస్ట్ 1K కనెక్షన్స్ ఉండాలండి. 1K కలెక్షన్స్ ఉండుకుంటూ ఒక పోస్ట్ కూడా పెట్టకుంటే, ఒక రియాక్షన్స్ కూడా ఉండకుండా వేస్ట్ అనమాట. మీరు ఏదైతే మీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో, ఒక పిఓసి అయినా కానీ, లేకుంటే ఏదో ఒకటి కానీ, సో మీరు దాని కొలాబరేషన్ ఉండాలన్నమాట. పోస్టులు పెట్టండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్, మంత్లీ 3 అన్న పోస్టులు పెట్టండి. బ్లాంక్లో అలా కూర్చుంటే వేస్ట్ అనమాట. ఓకేనా, సో అప్పుడప్పుడు ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ మా ఫ్రెండ్కి రీసెంట్గా ఒకటి జరిగింది. సో ఏమవుతుంది అని అంటే, మా వాడు ఒక పిఓసి పెట్టాడు, ఒక మంచి ప్రాజెక్ట్ సంథింగ్ ఏదో ఒక పిఓసి పెట్టాడు. సో మంచి పిఓసి అనమాట అది. సో పిఓసి పెడితే ఏమవుతుందంటే, వన్ ఆఫ్ ది స్టార్టప్ ఫౌండర్స్ సో తనకి రీచ్ అవుట్ అయిపోయి, మీరు మా కంపెనీలో వర్క్ చేయాలి అన్నట్టు వాళ్ళకి డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇచ్చేశారు. సో ఇలాంటి కొన్ని జరుగుతాయి. అలా మీకు ఎల్లప్పుడూ జరుగుతాయని కాదు కదా, అక్కడ కూడా ఛాన్స్ ఉంది కదా. సో యూ నీడ్ టు యూటిలైజ్ దట్ యాజ్ వెల్. ఓకేనా, రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మీ గురించి బీజీవీ చేసినప్పుడు సోషల్ కూడా ఉంటుందన్నమాట. సోషల్ మీడియా ఈ మధ్య తరచూ బీజీవీ కూడా చేస్తున్నారు. సో అక్కడ మీ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడుగుతారు అనమాట, యూఆర్ఎల్స్ అడుగుతున్నారు. ఓకేనా, సో అక్కడ మీరు యూఆర్ఎల్ చేసినప్పుడు కానీ వాళ్ళకి చూసినప్పుడు చక్కగా అనిపిస్తుంది కదా, అరే వీళ్ళు రియల్గానే వాళ్ళు ఎంతూజియాజంగా ఉన్నారు. ఓకేనా,
ఓకేనా. సో ప్రొఫైల్ బ్రాండింగ్ కూడా చాలా బాగుంది అని ఉంటుంది అనమాట. దాంతోపాటు మీకు పర్సనల్ స్కిల్స్ ఏదైతే ఉంటే అవి కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం జాబ్ హంటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా జాబ్ కావాలన్నప్పుడు మీ యొక్క కనెక్షన్స్ నుంచి రెఫరల్స్ అడగవచ్చు, ఓకేనా. సో ఇది ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఇది ప్రొఫైల్ బ్రాండింగ్. ఇక 6th వచ్చరికి ఏంటి అని అంటే ముఖ్యంగా ఇది ఫ్రెషర్స్ కోసం అనమాట. సో 6th పాయింట్. సో 6th పాయింట్ ఏంటి అని అంటే మనం చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఏది ఇంటర్న్షిప్స్ తాలూకు ఏదైతే ఉంటాయో చాలా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో నా యొక్క బిగ్గెస్ట్ టిప్ ఏంటి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బీటెక్ 3rd ఇయర్లో ఉంటే 3rd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేయండి మీరు, 4th ఇయర్ నుంచి కాదనమాట. మీరు 3-1 యా 3-2 అట్లీస్ట్ 3-2 నుంచే మీరు అట్లీస్ట్ ఒక ఇంటర్న్షిప్ చేయాలి. 4th ఇయర్లో ఇంటర్న్షిప్ చేయడం కాదు, 3rd ఇయర్లోనే ఇంటర్న్షిప్ చేస్తూ కాలేజ్కి వెళ్తూ ఏదో ఒకటి మీరు మేనేజ్ చేయాలి. దిస్ ఈజ్ అ కాంపిటీషన్ వరల్డ్, ఓకే. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. 4th ఇయర్లో మీ యొక్క ప్రాజెక్ట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి అక్కడ దాని తాలూకు ఏదైతే ఉంటే అవి చేసుకోండి. మీకు 4th ఇయర్లో మీకు యాక్చువల్లీ 3-2 నుంచి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతాయి. సో కాబట్టి మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది మీ రెజ్యూమేలో పోర్ట్రేట్ చేసేది బాగుంటుందండి, ఓకే. 100 మెంబర్స్లో మీకు టాప్ 10లో ఉంటారు మీరు, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో ఈ విధంగా మీరు ఆలోచించండి. సో నెవర్ ఎవర్ ఇగ్నోర్ ఎనీ ఇంటర్న్షిప్ ఆఫర్స్. స్టార్టప్స్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి. బెంగళూరు కన్నా హైదరాబాద్లో చాలా భూమి ఉంది, హెవీ ఉన్నాయి మనకు స్టార్టప్స్. ఆ స్టార్టప్ లిస్ట్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది కూడా చాలా వీడియోస్లో నా కంటెంట్లో మీకు చేయడం జరిగిందనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నది ఒకసారి మీరు వెళ్ళండి, ఆ వీడియోస్ కాంటెంట్ చూడండి, మొత్తం చూడండి, స్కిప్ కాకుండా ఎంటైర్ చూడండి. అక్కడ మీకు ఏ విధంగా చేయాలి, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆ విధంగా మీకు స్టార్టప్ కంపెనీస్ మీకు దొరుకుతాయి, జాబ్స్ దొరుకుతాయి, ఇంటర్న్షిప్ కూడా జరుగుతాయి అనమాట. అక్కడ మీరు అప్లై చేయండి. ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మనము ఏం చేస్తూ ఉంటామనంటే మనం జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటాం అనంటే జాబ్ హంటింగ్ మనం చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తాం మనం? పోర్టల్స్లో, అంటే నౌకరీ పోర్టల్ కానీ లింక్డ్ఇన్లో కానీ మనం చేస్తూ ఉంటాం. బట్ అది కంటిన్యూస్గా అంటే కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవ్వం. అంటే ఫర్ సపోజ్ మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో టిప్ ఇక్కడ ఏంటి అని అంటే రిఫరల్ డ్రైవ్ ద్వారా వెళ్ళండి. రిఫరల్స్ ద్వారా వెళ్తే ఏంటి అనేది మీకు చాలా ఈజీగా గెట్ ఇన్ అవుతారు మీరు. సో మీ కనెక్షన్స్ నుంచి మీరు రిఫరల్ అడగండి. ఏమన్నా కంపెనీ మీ యొక్క కంపెనీలో ఏమైనా ఇలాంటి జాబ్ ఓపెనింగ్ ఉంటే మాకు రిఫరల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి ఒక టెంప్లెట్ మీరు మెసేజ్ కానీ లేకుంటే మెయిల్ కానీ వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళు రికగ్నైజ్ ఉంటారు కదా. సో ఈ విధంగా మీరు అక్కడ మీ సిగ్గు లాంటి అలాంటి షైనెస్ కానీ మీరు పడకండి, ఓకేనా. ఇది మీ కెరీర్ కాబట్టి డ్యామ్ షూర్గా మీరు రిఫరల్స్ అడగండి, ఓకేనా. అండ్ హెచ్ఆర్స్ని కానీ సీనియర్స్ని కానీ లేకుంటే మీ యొక్క ఇఫ్ ఇన్ కేస్ ఫర్ సపోజ్ మీ ఎంట్రీ లెవెల్ ఉన్నారనుకో, ఎంట్రీ లెవెల్ అంటే మీకు తగ్గట్టు ఎవరైతే ప్రొఫైల్స్ ఉంటారో వాళ్ళందరూ రీచ్ అవ్వాలి మీరు. ఇంకొకటి వచ్చరికి ఏంటంటే రీసెంట్లీ కొంతమంది జాయిన్ అవుతారు కదా, స్టార్టెడ్ ఏ న్యూ పొజిషన్ సంథింగ్ అన్నది, వాళ్ళని కూడా రీచ్ అవ్వాలి. వాళ్ళని రీచ్ అవ్వి మీరు జాబ్ గెట్ ఇన్ అయ్యారు, ఏ విధంగా క్వశ్చన్స్ చేశారు ఏంటి, ఇదంతా మీరు చేయాలండి. నార్మల్గా కూర్చొని నౌకరీలో నేను అప్లోడ్ చేశాను ఇంకా నాకు జాబ్ రావట్లేదు, నాకు కాల్స్ రావట్లేదు అంటే ఎలా వస్తాయి మీకు? ఇదంతా మీరు మీరు చేయాలి మీరు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో 2 hours స్పెండ్ చేసినట్టు లింక్డ్ఇన్లో 3 hours మినిమం స్పెండ్ చేస్తేనే కదా మీరు కరెక్ట్ పాత్లో ఉన్నట్టు. లేదు అని అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు టైంపాస్ చేస్తే ఇంకా మీ కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేట్ ఎక్కడ చేస్తున్నారు మీరు, ఓకేనా. సో ఇదొక్కటి మీరు పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. సో ఇదంతా మీరు చెక్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తే మీ జాబ్ మీకు ఎటు పోదు. ఇంకొకటి మీరు అనొచ్చు, ఒక క్రిటిసైజ్ చేయొచ్చు, బ్యాడ్ మార్కెట్ ఉంది కదా, అసలు మార్కెటే బూమ్ లేదు, మీరు ఎలా చెప్తున్నారు, ఎంత పెద్ద చెక్ పాయింట్స్ ఉన్నా కన్నా జాబ్ ఎలా వస్తాయని చెప్తున్నారు. సో నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది చాలా కోర్సెస్ నేర్చుకున్నారు రీసెంట్లీ, ప్లస్ వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చాయి ఈ సినారియోలోనే. సో ఒకటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, బ్యాడ్ మార్కెట్ అని అంటే జాబ్స్ లేవని కాదు, దెర్ ఆర్ ఫీవర్ జాబ్స్, కొన్ని జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని జాబ్స్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. అంటే ఒక జాబ్ అప్లికెంట్స్కి 100 జాబ్ అప్లికేషన్స్ వస్తున్నాయి అని అంటే లేకుంటే 10 జాబ్స్కి ఒక 150 or 200 జాబ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. లేకుంటే సమ్ టైమ్ ఇట్ గోస్ టు 500 to 1000 1K వరకు వెళ్తున్నాయి. సో అందులోకి వెళ్ళి మీరు టాప్ 50 ఉండాలి అని అంటే మీరు ఎలా ఉండాలో అర్థం చేసుకోండి, ఓకేనా. సో మార్కెట్ బాగాలేదు, నాకు జాబ్స్ రావట్లేదు అని మీరు సమర్థించుకోకండి, ఓకేనా. ఆ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఎలా ఉండాలి అన్నట్టు నావిగేట్ వేసుకోండి, కంటిన్యూస్ లెర్నింగ్ చేయండి, రిఫరల్స్ అడగండి, రెజ్యూమే చాలా బాగా మీరు క్రియేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నట్టు,
ఓకేనా. లేదు అని అంటే ఇంకా అంతే సంగతులు. ఓకే, సో యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్ అనమాట. ఓకే, సో ఇది ఈరోజు కాంటెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మేబీ యూస్ఫుల్ అనిపించవచ్చు అనమాట. ఓకేనా, బాయ్.